హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీని ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రిపేర్ చేస్తారు. మేమైతే మా ఇంట్లో రెగ్యులర్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. బిర్యానీ చేయాలంటే ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఒక 10 ఆల్మండ్స్ తీసుకోండి. అలాగే కాజు, చిరోంజి వీటన్నిటిని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా ఇలా పొడుగ్గా తరుక్కొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా వేసి తీరాలి. అప్పుడే బయట రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ టేస్ట్ వస్తుంది మనకి. సో చూసారు కదా, ఆనియన్స్ అన్నీ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఇలా ఎండుమిర్చి వేసి అవి కొంచెం రంగు మారేంత వరకు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, మరీ నల్లగా అయ్యేంత వరకు కాకుండా కాస్త దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదండి, ఫ్రైడ్ ఆనియన్స్. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా కాస్త నూనెలో వేయించుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, నానబెట్టుకున్న నట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న జాజికాయ ముక్క, అలాగే ఒక అనాస పువ్వు, ఇవి కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మసాలా పేస్ట్ అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు కడిగి ఉంచుకున్న 1 కేజీ చికెన్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మిక్స్చర్ని కూడా ఈ చికెన్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇందాక గ్రైండ్ చేసిన మసాలాలో ఎండుమిర్చి కూడా వేసాము. కారం సరిపోదనుకుంటే ఇంకాస్త కారం వేసుకోండి. జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే పసుపు, ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పుదీనా అండ్ కొత్తిమీర ఆకులు తరిగినవి వేసి కాస్త నూనె వేసి, నేనైతే 1/2 కప్ తీసుకున్నాను. మీరు నూనె వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే నిమ్మకాయ జ్యూస్, ఒక 3 నిమ్మకాయలు పిండాను, చిన్న సైజువే, పెద్దవైతే 2 సరిపోతాయి. సో వీటన్నిటిని బాగా ముక్కకంతా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పెరుగు, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి, మినిమం 1 అవర్. ఇప్పుడు రైస్ కోసం అని చెప్పేసి బాస్మతి రైస్, 1 కేజీ చికెన్ తీసుకున్నాను కదా, దానికి ఒక 800 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇందులో కూడా బాస్మతి రైస్ పాత బియ్యం అయితే ఎక్కువసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొత్త బియ్యం అయితే కొద్దిసేపు అయితే సరిపోతుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది బిర్యానీ. సో అది చూసుకోండి. చూసారు కదా, మ్యారినేట్ చేసుకున్నాను చికెన్ని. మేము యాక్చువల్గా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసామండి. మామూలుగా టైం లేని వాళ్ళైతే 1 అవర్ చేసుకోవచ్చు. మేము నైటే మ్యారినేట్ చేసి పెట్టాము, అందుకే చాలా మంచి టెక్స్చర్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇదంతా ఈ చికెన్ని మొత్తము బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, కాస్త ఆయిల్ వేసుకొని. ఆ తర్వాత రైస్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న పదార్థాలన్నీ ఆ బిర్యానీ రైస్లో వేసి కుకింగ్ స్టార్ట్ చేయండి. తగినంత సాల్ట్ వేయాలి. మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు వేసుకున్నట్టు కాకుండా కాస్త ఎక్కువ సాల్టే పడుతుంది, ఎందుకంటే వాటర్ తీసేస్తాం కాబట్టి. చూస్తున్నారు కదా, చికెన్ కాసేపు ఉడికించుకుంటున్నాము. సో ఉడుకుతుంది అది. అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫ్రైడ్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా ఆకులు ఒక లేయర్, సన్నని లేయర్గా వేసాము. ఆ తర్వాత రైస్ ఒక 70% కుక్ అయిపోయింది, దాన్ని ఒక సన్నని లేయర్గా వేసాము. వేసిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఆకులు అలా ఒక లేయర్గా వేసుకున్నాము. లేదు అంటే మీరు రైస్ ఒకటే లేయర్ వేసుకోవచ్చు. మేము ఫ్లేవర్ కోసమని అలా 2 లేయర్స్ వేసాము. ఆ తర్వాత చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, దానిపైన అలా వేసి మళ్ళీ
పైనుంచి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కూడా ఒక లేయర్గా వేసుకున్నాం. ఈ పైన సెకండ్ లేయర్ వేసిన రైస్ వచ్చేసి 90% కుక్ అయింది. చికెన్ పైన ఎగ్జాక్ట్గా వేసిందేమో 70% కుక్ అయింది. సో అందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కింద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దించేసుకుంటే చూసారు కదా బిర్యానీ ఎంత బాగా టెక్స్చర్ ఎలా కనిపిస్తుందో. రైస్ అయితే చాలా మంచిగా కుక్ అయింది, పీసెస్ కూడా చాలా మంచిగా కుక్ అయింది. మసాలా మొత్తం ముక్కకు చాలా పట్టుకుంది. మేము ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చూసారు కదా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. అంతే అండి, ఇంట్లోనే మనం ఇలా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా, హైజీనిక్గా, హెల్తీగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి.